హలో ఆల్, నేను ఈరోజు వచ్చేసా మీకు ఒకటి చూపించడానికి. ఎక్కడున్నానంటే పాంప్కిన్ ఫెస్టివల్లో. పాంప్కిన్ ఫెస్టివల్ ఏంటంటే ఇక్కడున్న వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. సో దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇవన్నీ ఏంటంటే గుమ్మడికాయలు. మనకి తెలిసినవి రెండే రకాల గుమ్మడికాయలు ఉంటాయి. ఒకటి బూడిద గుమ్మడికాయ ఒకటి ఉంటుంది, ఒకటి కొంచెం ఆరెంజ్ కలర్ అలా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు, ఎన్ని కలర్స్, ఎన్ని షేపులు ఉన్నాయో. చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఈరోజు నేను ఇంతకుముందు చూసిన వాటికన్నా ఈరోజు చూసింది అయితే టూ మచ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయంట. ఇగోండి చూసారా, చిన్ని చిన్ని గుమ్మడికాయలు. ఈ సీజన్లో ఈ టైంలో ఎప్పుడు అక్టోబర్ వచ్చేటప్పటికి పాంప్కిన్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. చాలా చోట్ల రోడ్ సైడే జరుగుతూ ఉంటాయి. చాలామందికి తెలుసు, యూఎస్లో ఉన్న వాళ్ళకి. ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. అండ్ ఇది ఎందుకు చేస్తారో నాకు తెలీదు. ఎప్పుడైనా దీని మీద ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక వీడియో చేయాలని ఉంది. ఎందుకు ఈ సెలబ్రేషన్ ఉంటుందో లేకపోతే ఈ సీజన్లో వస్తాయని చేస్తారో తెలియదు కానీ బట్ కనుక్కుంటాను నేను ఒకసారి దాని గురించి అయితే. సో భలే ఉంది ఇదైతే. అండ్ దీంట్లో మధ్య మధ్యలో కూడా మన చామంతి పూలు ఉంటాయి కదా, చిట్టి చామంతులు ఇలాగా. ఇవైతే ఎన్ని కలర్స్ ఉన్నాయో. మామూలుగా ఇక్కడ దొరుకుతాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, బట్ ఇంకా రకాలు ఉన్నాయన్నమాట. అంటే రకరకాల షేడ్స్ ఉన్నాయి బాగా. ఇది చూసారా, ఇవి ప్రైజ్ ఇలా పెట్టేసి అమ్ముతూ ఉంటారన్నమాట. ఇవేంటో ఈసారి నాకు ఇంకా కొత్తగా అనిపించాయి. ఇవి కూడా గుమ్మడికాయలే, డిఫరెంట్ షేప్స్ అనమాట. అవి కొంచెం వంకరగా రావడం. నాకైతే సముద్రంలో జంతువులు ఉంటాయి కదా, సముద్రంలో చేపలు రకరకాలు ఉంటాయి కదా, ఆ షేప్స్ లాగా అనిపించింది అనమాట. ఒక్కొక్కటి చాలా డిఫరెంట్, కానీ ఇవి కూడా కొన్ని తీసుకెళ్తున్నారు అందరూ. మరి ఏంటో నాకు అర్థం కాలేదు. చూడ్డానికైతే చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే పిల్లలకి చిన్న ఎంటర్టైన్మెంట్గా హైట్ చెక్ చేయడానికి అండ్ కార్టూన్ బొమ్మల్లాగా ఇవన్నీ కూడా పెడతారు. అంటే యూఎస్లో అయితే యూఎస్లో కెనడాలో కూడా బాగా జరిగేది. ప్రతి ప్లేస్లో చిన్న చిన్న వీళ్ళు ఏంటంటే పెట్టిన వాళ్ళు ఒక ఫార్మర్స్ అన్నట్టు. లైక్ అంటే మనం చూడండి ఊర్లో పొలాలు దాటుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళ పంట ఏదైనా ఉంటే కొంచెం తెచ్చి రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు కదా. జస్ట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ అనమాట. వీళ్ళకి వెనకాల ఉన్న గార్డెన్లో ఉండే వెజ్జీస్ కానీ ఫ్రూట్స్ కానీ అవి కూడా చిన్న టెంట్ లాగా వేసి షాప్ లాగా పెట్టి ఇవన్నీ ఇలా పెట్టి అమ్ముతున్నారు. సో మేమైతే పుచ్చకాయ కొన్నాం, సీడ్లెస్ అంట, బాగుంది. అండ్ టమాటాలు అంటే కొన్ని లిమిటెడ్ స్టాకు, అంటే వీళ్ళు పండించినవి అవి అయితే మాత్రం తెచ్చి ఇలా అమ్ముతుంటారు. ఇవన్నీ పెట్టారనమాట. అండ్ ఇవే కాకుండా వీళ్ళకి ఫార్మ్స్ ఉంటాయి ఈ దగ్గరలో. సో ఆర్గానిక్గా వచ్చే మిల్క్, ఎగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇదైతే $10 అంట. $10 అంటే ఎంత 800 అంతే, 800 అనుకోండి. సో ఇవి చూడండి పాలు. నేను జున్ను పాలు ఏమో అని బాగా వెళ్ళి చెక్ చేశాను కానీ అయితే జున్ను పాలు కాదు, A2 మిల్క్. ఇవేంటి తెలుసా, ఎగ్స్లో మనకి డబల్ ఎగ్ వస్తాయి కదా, 2 సొనలు ఉంటాయి కదా, అలాంటివి అనమాట. పెద్ద ఇక్కడ కూడా దొరుకుతున్నాయి అనిపించింది ఇక్కడ చూడడం ఫస్ట్ టైం నేను. సో మా ఆయన అయితే ఒక పుచ్చకాయ కొని దానికోసం మన లైన్లో నిలబడ్డాడు బిల్లు పే చేయడానికి. ఇలా నేనైతే ఇలా వీడియోలు కవర్ చేస్తూ ఉన్నా. బట్ ఇక్కడ దొరికే అన్నీ చాలా ప్యూర్గా అంటే ఆర్గానిక్గా ఉంటాయి అన్నమాట. కొంచెం ప్రైజీగా అనిపిస్తాయి బట్ ఆర్గానిక్గా ఉంటాయి. సో ఇది ఈ వీకెండ్ నేను చేసిన పని. మీకు ఎలా అనిపించింది వీడియో? కామెంట్ చేయండి. బాయ్.